ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 57 అధ్యాయం 18 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్య సారాంశం ఏంటంటే, దేవుడు నిన్ను చూస్తాడు, స్వస్థపరుస్తాడు, సమాధానం ఇస్తాడు అని. దీని వాక్య వివరణలోకి వెళ్దాం. మన బలహీనతలు దేవునికి తెలియనివి కావు. మన తప్పులను చూసిన ఆయన మనల్ని వదిలిపెట్టాడు. గాయపడిన హృదయాలకు ఆయన స్వస్థత ఇస్తాడు. దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పిస్తాడు. దూరంగా ఉన్నవారికి, దగ్గరగా ఉన్నవారికి అందరికీ దేవుని సమాధానం అందుబాటులో ఉంటుంది. నీవు ఎంత దూరంగా ఉన్నావని అనుకున్నా ఈరోజు దేవుడు నీ వైపు నడిచి వస్తున్నాడు. స్వస్థత, సమాధానం, ఓదార్పు ఇవన్నీ ఆయన నుంచే వస్తాయి. చిన్న ప్రార్థన: ప్రభువా, నా గాయాలను నీవే స్వస్థపరచుము, నా దుఃఖంలో నన్ను ఓదార్చుము, నా హృదయానికి నీ సమాధానాన్ని అనుగ్రహించుము, నిన్ను నమ్మి ముందుకు నడిచే బలాన్ని నాకు దయచేయము. ఆమెన్.